Good morning, children. Welcome to GK live online classes. Okay, welcome to Raghu Sainik School online classes. Then, as a part of GK, we are discussing about environment. Okay, environment. In the part 1 of the environment, we have discussed some basic concepts regarding environment. Now we will go in detail about environment. We learned that in the environment there is a natural environment, human made environment and human environment. In the environment there is human environment, okay, human made environment and natural environment. Natural environment means which is formed naturally. See here, regarding natural environment, see, listen carefully. Land, water, air, plants and animals comprise natural environment. Okay, land, water, air, plants and animals comprises natural environment. న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఇవన్నీ కూడా ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఏవేవి? ల్యాండ్, వాటర్, ఎయిర్, ప్లాంట్స్ అండ్ అనిమల్స్. క్లియర్ ఎవ్రీవన్? ఈ యొక్క న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో మనకి ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా దేంట్లో ఉంటుంది అంటే ఈ ల్యాండ్ చూసుకున్నా, వాటర్ చూసుకున్నా, ఎయిర్, ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఇదంతా కూడా న్యాచురల్ ఎన్విరాన్మెంటే అంటున్నాం. ఇప్పుడు ల్యాండ్ విషయానికి వద్దాం. ఓకేనా? ల్యాండ్ విషయానికి వస్తే లిథోస్పియర్ అంటాం. ఏమంటాం నాన్న? లిథోస్పియర్ అంటాం. మీరు బాగా అర్థం చేసుకోవాలి. బేసిక్గా న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏమేమి ఉంటుంది? ల్యాండ్, వాటర్, ఎయిర్, ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఇవన్నీ కలిపి న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటున్నాం. ఇప్పుడు అందులో మనం ల్యాండ్ ఒకటే చూసుకున్నట్టయితే, ల్యాండ్ మాత్రమే తీసుకున్నట్టయితే దాన్ని లిథోస్పియర్ అంటాం. ఏమంటాము? లిథోస్పియర్ అంటాం. చూడండి, ఇట్ ఈస్ ద సాలిడ్ క్రస్ట్ ఆర్ ద హార్డ్ టాప్ లేయర్ ఆఫ్ ది అర్త్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, మనకి టాప్ లేయర్ ఆఫ్ ది అర్త్ని ఏమని పిలిచాము? క్రస్ట్ అంటున్నాం. మనం ఇంటీరియర్ ఆఫ్ ది అర్త్ అనే చాప్టర్ చదువుకున్నప్పుడు లేయర్స్ గురించి డిస్కస్ చేసాం. టాప్ లేయర్ ఏది, ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏది, ఓకేనా, జస్ట్ బియాండ్ ది టాప్ లేయర్ ఏముంటుంది, ఇవి డిస్కస్ చేసినప్పుడు టాప్ లేయర్ ఆఫ్ ది అర్త్ మనం ఏమంటాము? క్రస్ట్ అంటామని నేర్చుకున్నాం. అంతే కదా నాన్న? నేర్చుకున్నాం కదా, టాప్ లేయర్ ఆఫ్ ది అర్త్ క్రస్ట్ అంటామని. ఆ టాప్ లేయర్ ఆఫ్ ది అర్త్నే మనము సాలిడ్ క్రస్ట్ అని అంటాం కదా. ఆ సాలిడ్ క్రస్ట్ లేదా హార్డ్ టాప్ లేయర్ ఆఫ్ ది అర్త్ని మనము లిథోస్పియర్ అంటాం. ఏమంటాం నాన్న? లిథోస్పియర్. ఇప్పుడు చూడండి, ఆ లిథోస్పియర్లో ఏమేమి ఉంటాయంటే నాన్న? రాక్స్ అండ్ మినరల్స్. లిథోస్పియర్ ఈజ్ మేడప్ ఆఫ్ రాక్స్ అండ్ మినరల్స్. రాక్స్ అండ్ మినరల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఇగ్నియస్ రాక్స్ అంటే ఏంటి, సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటి, మెటామార్ఫిక్ రాక్స్ అంటే ఏంటి, ఓకేనా, అందులో ఉన్న మినరల్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసాం. అండ్ కవర్డ్ బై ఎ థిన్ లేయర్ ఆఫ్ సాయిల్. అండ్ కవర్డ్ బై ఎ థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ అంటే మనకి లిథోస్పియర్లో అంటే ల్యాండ్ ఏరియాలో ఏమేమి ఉంటాయనన్నా? రాక్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ కూడా ఉంటుంది. థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. మనము ఇది ఈజీగా ఉందిలే, ఏముందిలే, అర్త్ ఈజ్ మేడప్ ఆఫ్ రాక్స్ అండ్ మినరల్స్ అని ఈజీగా తీసుకోకూడదు మనకి. ఓకేనా? 2020 ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, 2020 ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మనకు వచ్చేసి జనవరిలో జరిగిన ఎగ్జామ్లో ఈ యొక్క ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో జీకేకి సంబంధించి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్వశ్చన్ ఏమడిగారో తెలుసా? ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్వశ్చన్ ఏమడిగారో తెలుసా? రాక్స్ కమ్స్ అండర్ విచ్ స్పియర్? రాక్స్ కమ్స్ అండర్ విచ్ స్పియర్? ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ లిథోస్పియర్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ లిథోస్పియర్. క్లియర్ ఎవ్రీవన్? మనం దేన్ని ఈజీగా తీసుకోకూడదు. ఓకేనా? ఎగ్జామినర్ ఎలా అడుగుతాడో మనము ఇమాజిన్ చేయలేము. ఓకేనా? దట్స్ ద మ్యాజిక్ ఇన్ ద జీకే సబ్జెక్ట్. ఓకే, సమ్టైమ్స్ విచ్ ఈజ్ వెరీ సింపుల్ బట్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్? మనకి ఈ లిథోస్పియర్లో ఏమేమి ఉంటాయి? సాలిడ్ క్రస్ట్, రాక్స్, మినరల్స్ అండ్
థిన్ లేయర్ ఆఫ్ సాయిల్, ఇవన్నీ కూడా లిథోస్పియర్ కిందకి వస్తుంది. ఇంకా ఇది చూడండి, ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ఉంటుందంట. చూడండి, లిథోస్పియర్ అన్నది ఇర్రెగ్యులర్ సర్ఫేస్ విత్ వేరియస్ ల్యాండ్ ఫామ్స్. ఓకేనా, విత్ వేరియస్ ల్యాండ్ ఫామ్స్ అంటే మన యొక్క క్రస్ట్ లేదా లిథోస్పియర్ బాగా అబ్జర్వ్ చేస్తే సర్ఫేస్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఇర్రెగ్యులర్ అంటే ఇలాగా ఇలాగా. ఓకేనా, అందులో మనకి మౌంటైన్స్ ఉంటాయి, ప్లాట్యూస్ ఉంటాయి, ప్లెయిన్స్ ఉంటాయి, వ్యాలీస్ ఉంటాయి. సార్ ఈ మౌంటైన్స్ అంటే ఏంటి, ప్లాట్యూస్ అంటే ఏంటి, ప్లెయిన్స్ అంటే ఏంటి, ఓకేనా, ఈ యొక్క వ్యాలీస్ అంటే ఏంటో దీనికి సంబంధించి మనకి సపరేట్గా ఒక చాప్టర్ ఉంది, అక్కడ డిస్కస్ చేసుకుందాం. క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ లిథోస్పియర్. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే లిథోస్పియర్ అనేది ఒక డొమైన్ దట్ ప్రొవైడ్స్ అస్ ఫారెస్ట్. ఆటోమేటిక్గా లిథోస్పియర్లో మౌంటైన్స్ ఉన్నాయంటే ఫారెస్ట్ ఉంటాయి, గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి ఫర్ గ్రేజింగ్. ఓకేనా, అనిమల్స్ గ్రేజింగ్ మేత మేయడానికి గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి, అగ్రికల్చర్ చేసే ల్యాండ్ ఉంటుంది, హ్యూమన్ సెటిల్మెంట్స్ కూడా ఉంటారు. అంటే మనము కూడా ఇల్లు కట్టుకొని హ్యూమన్ సెటిల్మెంట్స్ కూడా ఈ యొక్క లిథోస్పియర్లోనే ఉంటాయి. క్లియర్ ఎవ్రీవన్? లైక్ దిస్ లిథోస్పియర్ ఈస్ ద డొమైన్ దట్ ప్రొవైడ్స్ ఫారెస్ట్, grasslands for grazing, land for agriculture and human settlements also. Okay, it is also a source of mineral wealth. Most important, most very important, it is also a source of mineral wealth. మనకి మినరల్ వెల్త్కి ఇది ఒక సోర్స్గా కూడా మనము చెప్పుకోవచ్చు. ఎందుకు? మినరల్స్ అన్నీ కూడా లిథోస్పియర్లోనే ఉంటాయి కదా, కాబట్టి మినరల్ సోర్స్కి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం కూడా సోర్స్గా కూడా మనము చెప్పుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ లిథోస్పియర్. క్లియర్ ఎవ్రీవన్? దిస్ ఈజ్ అబౌట్ లిథోస్పియర్. మనకి న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ల్యాండ్, వాటర్, ఎయిర్, ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఉన్నాయి కదా నాన్న. ఇందులో మనము ఎస్పెషలీ ల్యాండ్ గురించి డిస్కస్ చేసాము. అందులో లిథోస్పియర్. Okay, this is about lithosphere. Okay, land area comes under lithosphere. Natural environment comprises land, water, air and plants and animals. All these comprises natural environment. Okay, in this natural environment we completed land portion. Now coming to water portion. Okay, in the water portion, see here the domain of water. The domain of water, okay, is referred as hydrosphere. Clear everyone? The domain of water is referred to as hydrosphere. Hydro means water. Okay, the domain of water on the earth surface is referred to as hydrosphere. In this hydrosphere comprises, just like in the lithosphere we have so many things, rocks, minerals and thin layer of soil and mountains, plateaus, plants. Like this in the lithosphere, in the hydrosphere also we have various sources of water and different types of water bodies. What are the different types of water bodies? Rivers, lakes, seas and oceans. This all comes under hydrosphere. That means here one simple logic is the lithosphere is land area, the hydrosphere is water domain. But both this lithosphere and hydrosphere comes under natural environment. Okay, which is the portion of the environment. Okay, which is natural portion, lithosphere and hydrosphere. Now coming to atmosphere. Why we are discussing about atmosphere? Because including with land and water, the air also, see, the air also comes under natural environment. That's why the air, which is nothing but, see, thin layer of air. When we compare to hydrosphere and lithosphere, the domain, the air, okay, the atmosphere layer is very thin layer, okay, that surrounds the earth. This lithosphere and hydrosphere are present on the earth, but this atmosphere is surrounds the earth. మనకి అర్త్ చుట్టూ పక్కలా ఉన్నటువంటి స్పియరే అట్మాస్ఫియర్. బట్ వెన్ యూ అబ్జర్వ్ ద లిథోస్ఫియర్ అండ్ హైడ్రోస్ఫియర్, దీస్ టూ స్పియర్స్ ఆర్ ఆన్ ది అర్త్.
clear. And coming to this is very thin layer when we compare to lithosphere and hydrosphere. Atmosphere is a very thin layer. Then the gravitational force of the earth, okay, the atmosphere is there, surrounds the earth. ఎర్త్ యొక్క సరౌండింగ్స్లో అట్మాస్ఫియర్ ఉంది అంటున్నాం. ఈ యొక్క అట్మాస్ఫియర్ అన్నది ఓకేనా పక్కకి వెళ్ళకుండా అర్త్ చుట్టూనే ఎందుకు ఉంది సార్ అంటే, ఈ అర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది ఈ యొక్క అట్మాస్ఫియర్ని అట్రాక్ట్ చేస్తూ దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంది అనమాట. ఓకే, ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది అర్త్ holds the atmosphere, very very important, which holds the atmosphere that surrounds the earth. Okay, which holds the atmosphere that surrounds the earth means gravitational force. Okay, gravitational force of the earth holds the atmosphere that surrounds the earth. Okay, and one more important thing about the atmosphere is the atmosphere will protect us. Okay, atmosphere will protect us from harmful rays, okay, from harmful rays and heat of the sun. Okay, which protects us from the harmful rays and scorching heat of the sun is the atmosphere. Clear everyone? The changes in this atmosphere, okay, the changes in this atmosphere produces changes in the weather and climate. Okay, basically the changes happening around the earth, that is climatic changes or changes in the weather. Okay, these climatic changes and changes in the weather occurred due to the changes in the atmosphere. Clear everyone? Due to the changes in the atmosphere. In this atmosphere there are so many layers like troposphere, stratosphere, ionosphere. About this all and spheres we have one separate chapter regarding these layers. Okay, we will discuss in detail about all these spheres in that chapter. Okay, this is about atmosphere. Okay, what are the things we need to remember regarding atmosphere is the very thin layer that surrounds the earth. Okay, very thin layer that surrounds the earth is called atmosphere, and the gravitational force that holds this atmosphere that surrounds the earth. Clear? Then coming to see biosphere. Okay, why biosphere? Here see land, water, air, plants and animals. The land, regarding land is lithosphere, regarding water is hydrosphere, regarding air is atmosphere. Now see here, plants and animals, nothing but living things. Okay, these all living things, plant and animal kingdom comes together to make biosphere. Okay, all plant and animals and all the living organisms comes under this biosphere. Okay, without the land, water and air, the living organisms, okay, living organisms present in the biosphere will never survive without the help of land, water and air. Okay, in this way both this lithosphere, hydrosphere, atmosphere and biosphere are interlinked and interconnected with each other. Okay, interlinked and interconnected with each other. Biosphere never survive without the all other spheres. Okay, by this way, okay, this logic, okay, originates the new concept, that is ecosystem, that is called ecosystem. Okay, what is meant by ecosystem means, see, all plants, animals and human beings, okay, all plants, animals and human, basically all plants, animals and human beings depend on each other. Okay, depend on each other, otherwise depend on their immediate surroundings. Okay, often they are also interdependent on each other. Okay, the plants and animals and human beings are dependent on each other. At the same time both three are interlinked with each other by means of life cycles. Clear? By means of life cycles. That's why they mention often they are also interdependent on each other. Okay, this relation between the animals, plants and human beings and their interactions
and interrelations between them is referred to as one system, that is called ecosystem. Okay, that is called ecosystem. This relation between the living organisms and their surroundings form an ecosystem. In this way, we have so many ecosystems like forest ecosystem, okay, forest ecosystem, grassland ecosystem, then ocean ecosystem, river ecosystem, okay, lakes, even pond ecosystem is also there. Ecosystem is nothing but relation between some other things, interrelation between animals, plants and human beings. How the animals, plants and human beings interrelated regarding the forest is called forest ecosystem. Like that we have so many ecosystems. Okay, this is basic things about our environment. Clear everyone? Okay, this is the part 2 of the environment. Before this we have part 1 also. We have to see both the part 1 and the part 2 for clear understanding about what is meant by environment, what are the components of the environment, okay, what is the significance of the environmental segments. Okay, thank you very much. Have a nice day. Take care.